మొన్న దసరాకి ఊరు వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిన్న గ్యాదరింగ్. అనుకోకుండా హైదరాబాద్ నుంచి మా మేనత్త కూతురు కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత కలిసాము. అందరం కలిసినప్పుడు అసలు సో మెమరబుల్ మూమెంట్స్ కదా. ఇది మా మామ ఉంది కానీ మా మామ ఏంటి ఎవరు మాట్లాడేది బర్త్డే ట్రీట్ ఐదు ప్లేట్లు కావాలి. ఐదు బర్త్డే కావాలి. ఇక డిన్నర్ టైం అయింది. అందరం కలిసి అనే వాళ్ళ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. మా అత్తగారు ఆడపడుచు కూడా ఉన్నారు. అందరం కలిసి వెళ్తున్నాం. అమ్మని కూడా రమ్మంటే నేను రాలేను అని చెప్తుంది అనమాట. అందుకని ఎత్తుకొని తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చిన్న కాన్వర్సేషన్. సో ఇక్కడ అన్నయ్యలు తమ్ముడు అందరం కలిసి ఏం చక్కగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాం. ఏం ఆర్డర్ చేసుకున్నారు? ఏంటన్నా అక్కడ వెజ్ అని ఇక్కడికి వచ్చి కూర్చున్నావా నాన్ వెజ్ ప్లేట్ దగ్గరికి? వస్తాయి కదా, ఆర్డర్ పెట్టాం కదా. మా బ్రదర్కి ఏదైతే కాదు, మీరు పట్టుకుంటారని స్పెండ్ చేసిన కొద్దిసేపు అయినా ఎంత సరదాగా గడిచింది. ఇక రెస్టారెంట్ అనేదే కదా, ఫుడ్ కూడా మన ఇష్టం వచ్చినట్లు తినొచ్చు అనమాట. వెరైటీస్ ఈసారి తక్కువే తిన్నాం. వెజ్లో ఏం వెరైటీస్ ఉంటాయి చెప్పండి. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి వదిన కూడా తీసుకోదంట. అందుకని నేను వదిన వెజ్ తీసుకున్నాం. ఇక అన్నయ్య వచ్చేసి హోమ్ ఫుడ్డే తీసుకుంటాడు. అందుకని తను చూస్తున్నాడు మేము తింటుంటే. వెళ్ళలేదు మామ, ఎవరు పెట్టలేదు. అయ్యో ఎవరు పెట్టలేదంట. నా బ్లడ్ రిలేషన్ మొత్తం ఈ రౌండ్ సర్కిల్లోనే ఉంది. మా పిల్లలు చెప్పాలంటే మా పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, మూడో అన్నయ్య, నాలుగో అన్నయ్య, ఐదో తమ్ముడు, అదే తమ్ముడు, నలుగురు అన్నది ఒక తమ్ముడు. ఈ 5 గణాల మధ్యలో నేనెవరు? మహేష్ బాబు ఇటు రాకుండా నేను చాలా కష్టపడ్డాను. మీ షూట్ జరుగుతుంది కదా, మీ షూటింగ్ జరుగుతుంది. పోటీ వస్తుందని భయంతో